40 మంది ప్రయాణికులతో వెళ్తున్న హరికృష్ణ ట్రావెల్స్ బస్సు మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలోని పలకల క్వారీ దగ్గర ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీని ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు బస్సు డీజిల్ ట్యాంకు పగిలిపోయి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వేగంగా వ్యాపించిన మంటల్లో బస్సు, టిప్పర్ రెండూ చిక్కుకున్నాయి. టైర్ల కాడ ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండటంతో ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కొందరు ప్రయాణికులు బస్సు అద్దాలు పగలగొట్టుకొని బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. అయితే 12 మంది మాత్రం మంటల్లో చిక్కుకొని బయటకు రాలేక సజీవ దహనమయ్యారు. తెల్లవారుజామున ఇంకా వెలుగు పుట్టని ఆ క్షణాల్లో నిద్రలో మునిగిపోయిన 40 మంది ప్రయాణికులతో హరికృష్ణ ట్రావెల్స్ బస్సు తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. బయట చీకటి, లోపల నిశ్శబ్దం. అందరూ తమ తమ స్వప్నాల్లో తేలిపోతున్నారు. అకస్మాత్తుగా లారీని ఢీకొట్టిన శబ్దం ఒక గర్జనలా వినిపించింది. ఆ నిశ్శబ్దాన్ని చీల్చేసింది. మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలోని పలకల క్వారీ వద్ద ఎదురుగా దూసుకొచ్చిన టిప్పర్ లారీతో బస్సు ఢీకొట్టింది. ఢీకొట్టిన క్షణం అంతే బస్సు డీజిల్ ట్యాంక్ పగిలిపోయి చుట్టూ చిమ్మిన డీజిల్ ఒక్కసారిగా మంటలు ఎగిసిపడింది. ఒక్క క్షణం ముందు నిద్రలో ఉన్న ప్రయాణికులు మరో క్షణంలోనే అగ్నికిలల్లో చిక్కుకున్నారు. మంటలు భీకరంగా వ్యాపించాయి. బస్సు అంతా ఎర్రని అగ్నిజ్వాలలతో కమ్ముకుపోయింది. అరుపులు, కేకలు, సహాయం కోసం వినిపిస్తున్న స్వరాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ఎవరికి ఏమి జరుగుతుందో అర్థమయ్యేలోపే పరిస్థితి అదుపు తప్పింది. కొంతమంది ధైర్యంగా బస్సు అద్దాలు పగలగొట్టి బయటకు దూకారు. గాయాలతోనైనా ప్రాణాలు కాపాడుకున్నారు. కానీ అందరికీ ఆ అదృష్టం దక్కలేదు. మంటలు క్రమంగా అన్నింటిని మింగేస్తుండగా 12 మంది ప్రయాణికులు ఆ అగ్నిజ్వాలల మధ్య చిక్కుకొని బయటకు రాలేకపోయారు. వారి కేకలు క్రమంగా నిశ్శబ్దంగా మారిపోయాయి. చివరికి ఆ అగ్ని వారిని సజీవంగా దహనం చేసింది. కొన్ని నిమిషాల్లోనే ఒక సాధారణ ప్రయాణం విషాదగాథగా మారిపోయింది.